హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకే చూడండి. నచ్చితే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మార్నింగే లేచేసి కింద కమ్యూనిటీలో అయితే కొద్దిసేపు అయితే వాక్ చేస్తామండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే రోజు రావాలి అనుకుంటాము, కానీ ఇంకొక రోజు కుదురుతుంది, ఇంకొక రోజు అయితే కుదరదు. సో ఇవాళ అయితే మార్నింగే లేచేసి వాకింగ్కి అయితే వచ్చాము. నార్మల్గా అయితే పిల్లలకైతే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అలా తాగిపిస్తానండి. యాక్చువల్గా అయితే పెద్ద బాబుకి 2-3 డేస్ నుంచి 99 అలా ఫీవర్ వస్తుంది. ఎందుకో అండి అసలు దగ్గు జలుబు అలా ఏమీ లేదు, అయినా సడన్గా కొంచెం లైట్గా ఫీవర్ అయితే వస్తుంది. సో దాని గురించే నా మైండ్లో ఇంకో కొంచెం థ్రెడ్ రన్ అవుతూ ఉంది. యాక్చువల్గా మా హస్బెండ్ బర్త్డేకి అయితే మేము రామేశ్వరం వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి. కానీ ఇంకా నా పీరియడ్స్ ఇష్యూ, వాడికి ఫీవర్ రావడము, ఇంకా ఎందుకులే అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలా ఏంటా అనేసి అదే ఆలోచించుకుంటూ ఉన్నాను. అసలు ముందు నుంచే మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే నిజంగా అది సక్సెసే అవ్వదండి. నా విషయంలో అయితే మేము నార్మల్గా రామేశ్వరం వెళ్దాము అనేసి ఒక 15 డేస్ 20 డేస్ నుంచే అనుకుంటున్నాము. మా పిల్లలు కూడా అలాగే వెళ్దాము, అక్కడ బీచ్ ఉంటుంది కదమ్మా అలా అన్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా అయితే వెళ్ళిపోయే వాళ్ళము. ఈరోజు అంటే ఈ బ్లాగ్ ఇవాళ పెడతాను కదా, ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే అండి. మీరందరూ కూడా మా ఆయనకైతే విశేష అయితే చెప్పండి. ఇంకా ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కష్టాలు చూడండి. అసలు ఇడ్లీ వేశానండి పిల్లల కోసము. ఇంకా ఇడ్లీలు దోశలు బంద్ చేశారంట. ఇలా బాగా డైట్ చేస్తారండి, కానీ ఏదైనా మంచి ఫుడ్ కనిపించగానే తినేస్తారు. అది అక్కడనే వీక్లో బ్యాలెన్స్ అయిపోద్ది. పిల్లలకి ఇడ్లీ వేశాను. ఇంకా ఆయనకైతే ఆయన అంత కష్టపడుతున్నారు కదా, మన నుంచి కూడా కొంచెం ప్రోత్సాహం ఉంటుందనేసి ఒక్కటే బ్రెడ్ టోస్ట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ అవకాడో పెట్టాను. మళ్ళీ తినకపోతే ఆఫీస్లో నీరసం అయిపోతుంది కదా, ఇంకా బ్యాగ్లో అయితే ఫుల్గా ఒక 2-3 పొమగ్రానెట్లు చేసి ఆకలేసినప్పుడల్లా తిను అనేసి అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా మా చిన్నోడండి ఇవాళ డ్రెస్సులో చూశారు కదా, 2 డ్రెస్సులు వేసుకున్నాడు. ఏదో టీషర్ట్ వేసుకున్నాడు, స్కూల్ డ్రెస్ వేసుకొని అంటాడండి. అదేంటో నాకు అర్థం కాదు, ఆ స్కూల్ డ్రెస్ అంటేనే నచ్చదు. రోజు ఇంకా నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తాను అంటాడు. ఇవాళ అందుకే ఆ టీషర్ట్ పైన ఇంకా స్కూల్ డ్రెస్ వేసేసి పంపించాను. చెప్పాను కదా, పెద్ద బాబుకి అయితే లైట్గా ఫీవర్ ఉందండి. అయినా కూడా సరే అమ్మ నేను వెళ్తాను, మళ్ళీ లీవ్ తీసుకుంటాను కదా నాన్న బర్త్డేకి అలా అనేసి అయితే వెళ్ళిపోతున్నాడు. ఎంత బంగారమో అండి నా పెద్ద కొడుకు అయితే. చిన్నోడే మరీ అల్లరి. ఇంక ఇవాళైతే ఒక బ్యాంక్ పని ఉందండి, అందుకే వంట చేసేస్తున్నాను. దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. చికెన్ ఉంది, కానీ చికెన్ అయితే ఈవినింగ్కి చేస్తాను. ఇంకా మా హస్బెండ్కి ఈవినింగ్ వస్తారు కదా, అందుకే అండి మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఏదైనా సింపుల్గా చేసేస్తాను. ఈవినింగే మాకు కొంచెం మంచిగా చేస్తాను, ఎందుకంటే ఆయన కూడా తింటారు కదా అనేసి. పెళ్ళైన కొత్తల్లో అండి, అంటే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు మా ఆయనకి చెప్తూ ఉండేదాన్ని ఇట్లా, నువ్వు నా పేరు మీద ఏ ప్రాపర్టీస్ కొనట్లేదు, నా పేరు ఎందులో రాయట్లేదు అలా అనేసి. మా ఆయన ఏం చేశారంటే, సరే ఇక నుంచి అన్నీ నీ పేర్లో పెడతాననేసి ఆ గోల్డ్ లోన్లకి ఇంకా ఇలాంటి వాటికి నా పేర్లు పెట్టడం వల్ల ఇప్పుడు ప్రతిదానికి నేనే వెళ్ళాల్సి వస్తుందండి. ఇంకా అండ్ మా హస్బెండ్కి ఇంకా టైం కూడా ఉండదు కదా, ఈ బ్యాంకుల చుట్టూ తిరగడం అంటే పెద్ద టార్చర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఒకప్పుడు గోల్డ్ లోన్ అండి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, మనకి 7.2 అలా ఉండేది కదా. ఇప్పుడైతే ప్రజెంట్ 8.9 9.2 అంటాం, అంత పెరిగిపోయిందండి అసలు. అండ్ ఒకప్పట్లాగా మనం జస్ట్ ఇంట్రెస్ట్ కడితే కూడా ఉండట్లేదు, ఫుల్ పేమెంట్ చేసేసి మళ్ళీ మనము తీసుకోవాలి అంటే మళ్ళీ వాల్యుయేషన్ చేసేసి ఇస్తారంట. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ మన లోన్ అమౌంట్ 15 లక్షలు అనుకుంటా, అది ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి, ఈఎంఐ కట్టాలంట. అంటే ఫుల్ అమౌంట్కి మనకి ఈఎంఐ లాగా కట్టాలంట. మనం గోల్డ్ లోన్ తీసుకునేదే మనకు అవసరం కోసం కదా. అన్ని రూల్స్ మారిపోయాయండి. ఇంకా సరే అనేసి ఆ బ్యాంక్ పని అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసి ఇంకా పిల్లలు వచ్చాకైతే వాళ్ళకైతే ఫుడ్ తినిపించాను. ఇంకా యాక్చువల్గా ఈ స్టడీది బోర్డు ఉంది చూసారా, మీకు పిల్లలు ఉంటే తప్పకుండా తీసుకోండి. నేనైతే షాప్లో తీసుకున్నాము, ఒక 2,000 అయింది అనుకుంటా. ఐరన్ రాడ్ బోర్డు. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి కొంచెం ఎంగేజింగ్ లాగా ఉంటుంది. నేను ఎన్ని టాయ్స్ కొన్నా కూడా అండి, ఇదైతే రోజు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఈ బోర్డుతో ఆడుతూ ఉంటారు. మరి రిషిబాబు ఏమో బొమ్మలు డ్రా చేస్తున్నాడు, ఒకటి మమ్మీ ఒకటి డాడీ అంటే ఒకటి ఋషి అంట. అండ్ వీళ్ళ దగ్గర మా పిల్లలకి ఎన్ని పెన్సిళ్ళు ఉంటాయో అండి, అంటే నా చిన్నప్పుడు చిన్నగా అయిపోయేదాకా రాసుకునే వాళ్ళము. బట్ వీళ్ళకి అలా కాదు, ఒక 1-2 డజన్లు పెన్సిళ్ళు స్కెచ్లు ఎన్ని ఉంటాయో అసలు. అంటే కొన్నప్పుడల్లా కొంటూనే ఉంటాను, అవి అలా ఉండిపోతాయి. ఇంకా కొంతమంది అంటారు మీరు గారం చేస్తారు,
ఇంకా నేను అంతగా ఇంట్లో చిన్న చిన్న దానికి అంత పట్టించుకోనండి. ఇంకా వాళ్ళు ఆడుకుంటే ఆడుకోండిలే అండ్ కనిపించకపోతే ఆ వెతికి నేను స్ట్రెస్ అయ్యే బదులు కొనేస్తూ ఉంటాను. కొన్నప్పుడు ఎక్కువ కొనేయడం వల్ల అలా ఉండిపోతాయి. సో పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు అండ్ నేనైతే ఈ గ్యాప్లో మళ్ళీ వెళ్ళి అంటే త్వరగా డిన్నర్ తినేస్తారు కదా, అందుకే మధ్యాహ్నమే చికెన్ ఫ్రై చేశాను. చికెన్ కూడా కొంచెము త్వరగా తినిపిస్తే బెటర్ కదా, నైట్ కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా 4కి అలా తినిపిద్దాము అనేసి వీళ్ళకి కొంచెము కారం తక్కువగా వేసి చికెన్ తీసుకొచ్చానండి. నార్మల్గా 2-3 పచ్చిమిర్చి వేస్తే వెజిటేబుల్ కర్రీలో అయితే మా చిన్న నోట్లో కూడా పెట్టాడండి. కానీ ఇవాళ చూడండి అసలు ఎంత బాగా తింటాడో చికెన్ అయితే. అది కొంచెము 2-3 పచ్చిమిర్చి వేసేసి వీళ్ళకి కారం వేయకుండా ఫస్టే తీసేసి చేశాను. మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే నేను ఈ చికెన్ అయితే ఫ్రై చేశాను. తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఈజీగా కుక్ అయిపోతుంది. అదే మనం అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా వేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది కుక్ అవ్వదు కూడా. అండ్ ఇంకా ఏం గిఫ్ట్ తీసుకున్నాను వీడియో స్టార్టింగ్లో టైటిల్ పెట్టాను కదా, ఆడపడుచు కోసం గిఫ్ట్లు తీసుకున్నానండి. అవి మీకు చూపిస్తాను చూడండి. అసలు అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే కొంతమంది ఈ కామెంట్ కూడా చేస్తారు ఏంటంటే ఈవిడ అన్నీ కూడా మంచి అనిపించుకోవడానికి షో ఆఫ్ చేస్తుంది, అలాంటి కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. నేను ఏది చేసినా నా మనసుకు నచ్చిందే చేస్తానండి. ఇప్పుడే కాదు, నా మ్యారేజ్ అయిపోయి 6 ఇయర్స్ అవుతుంది కదా, ఈ 6 ఇయర్స్ నుంచి తనకి ఎవ్రీ రాఖీకి ఒకసారి ఫ్రిడ్జ్ కొనిచ్చాము, ఒకసారి పట్టీలు ఇచ్చాము అండ్ లాస్ట్ టైం అయితే ట్రాలీ బ్యాగ్ ఇచ్చాము. అలా ఎవ్రీ రాఖీ కొంచెం మంచిగానే గిఫ్ట్లు అయితే ఇస్తాము. అండ్ ఇయర్ ఏమి ఇద్దామా అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఐడియా అయితే వచ్చిందండి. ఏంటంటే తన కోసము తన ఫేవరెట్ మాయిశ్చరైజరు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ, అండ్ తను ఏం యూస్ చేస్తుందో నాకు తెలుసు కదా, అందుకే. అండ్ వాళ్ళ ఇంట్లో కొత్త ఇంట్లో పెట్టుకోవడానికి ఇది సిల్వర్దండి, సిల్వర్ వినాయకుడు, ఇది తీసుకున్నాను. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైనా అండి మన కోసం మనం ఇచ్చేది పెద్ద గిఫ్టా చిన్న గిఫ్టా ఇలాంటివే ఇవ్వాలని కూడా లేదు, మనం ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. నేనైతే ఏది చేసినా హ్యాపీగా చేస్తాను. మా హస్బెండ్ నాకే ఛాన్స్ ఇస్తారు, నీకు నచ్చింది ఇద్దాము అలా అనేసి. సో ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుందండి, నేను ఆల్రెడీ ఈ మోడల్లో తీసుకున్నాను, క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది, అందుకే ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ కలర్ ఐ థింక్ తనకు బాగుంటుంది అనుకుంటా. లార్జ్ అయితే తీసుకున్నాను. సైజు విషయంలోనే అనిపించింది, కానీ మళ్ళీ టైట్ అయిపోతే వేస్ట్ కదా, కొంచెం లూజ్గా ఉన్నా కూడా ఆల్ట్రేషన్ చేయించుకుంటారు కదా, నేను డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఆనంద్ స్వీట్స్ అనేసి బెంగళూరులో చాలా ఫేమస్ అండి. అందులో నుంచి అయితే ఈ డ్రై ఫ్రూట్ ప్యాక్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు బయట స్వీట్లు అస్సలు కొనకండి, అంటే రాఖీ అందరు ఎక్కువగా స్వీట్లు కొనుక్కుంటూ ఉంటారు కదా, మళ్ళీ ఎందుకులే వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో ఏంటో అనేసి ఇలా అయితే డ్రై ఫ్రూట్ ప్యాక్, ఇందులో 6 రకం డ్రై ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇదైతే బెటర్ కదా. అండ్ కొంచెము ఇప్పుడు నేనైతే రేపు డిటీడీసీకి అయితే ఇస్తానండి, వాళ్ళకి వెళ్ళడానికి కూడా టైం పట్టినా ఇందులో పాడైపోతాయి ఏదైనా అయిపోతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు. ఇలా ఒక కాంబో లాగా చేసేసి ఇలా అయితే ఇచ్చాను. ఇలాంటివి యూట్యూబ్లో చెప్పడము పెట్టడం ద్వారా కనీసం ఒక నలుగురు చూసైనా ఇన్స్పైర్ అవుతారు. ఏదైనా మంచికే కదండి, ఏదైనా పాజిటివ్గానే చెప్తాను. నేనైతే మోస్ట్లీ 99% ఒకరి గురించి పాజిటివ్గా చెప్పడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ యూట్యూబ్ త్రూ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యూచర్లో ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా చిన్నదో పెద్దదో మీ తోబుట్టువులు అంటారు కదా, మీకు అక్కనో చెల్లెనో ఎవరైనా ఉంటే ఇలా చిన్నగా ప్లాన్ చేసుకోండి. అండ్ చాలామంది ఏంటంటే మీ తమ్ముడు వస్తున్నారా రాఖీకి అని అడిగారు. తమ్ముడైతే రావట్లేదండి, ఇంకా అమ్మ కార్యక్రమం ఉంది కదా, అమ్మ కార్యక్రమంకే వస్తాడు. యాక్చువల్గా మా మరదలు అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పాప అయితే ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళు మొన్న వచ్చారండి, హైదరాబాద్లో ఉన్నారు. నాకే వెళ్ళి మీట్ అవ్వడానికి కుదరట్లేదు, ఇంకా బిజీగా ఉంటున్నాను. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఇంకా ఇప్పుడు ఈ గ్యాప్లో అయితే వెళ్ళట్లేదని ఇంకా మా డాడీనే రమ్మంటున్నాను. యాక్చువల్గా మా డాడీ దగ్గరికి వెళ్ళాల్సింది, బట్ మా డాడీనే నేనే రమ్మంటున్నాను. మా డాడీ ఏమో అగొస్తాను అనేసి మా డాడీ కూడా రావట్లేదు. చూస్తాను ఈ మధ్యలో ఏదైనా అకేషన్ అలా ఏదైనా వస్తే వరలక్ష్మి వ్రతంకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నానండి, బట్ మా అమ్మ వాళ్ళు చేసుకోరు కదా, ఇంకా అందుకే వాళ్ళనైతే ఇన్వైట్ చేయలేదు. ఇంకా ఏదైనా మంచిగా మా తమ్ముడు కూడా వస్తే మరి ఇద్దరు కలిసి వస్తారేమో. మా స్వీటింగ్ కూడా ఇన్వైట్ చేస్తున్నాను, రండి, ఒక 10 days ఇలా ఉంటే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తాయి కదా పిల్లలతోని అనేది. ఎంతైనా అండి ఇక మా తమ్ముడు ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో. నేనైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, మీ అందరికీ నా గురించి తెలిసిందే కదా. నేను అంటే నా సైడ్ నుంచి ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాను, అది అత్తింటి సైడ్ అయినా పుట్టింటి సైడ్ అయినా కూడా అండి. నాకు కొంచెం అత్తిచ్చా అంటారు కదా ఎక్కువ.
ఇంకా మా ఆయన కోసం అయితే జొన్న రొట్టెలు చేస్తున్నానండి. చికెన్ కర్రీ చేశాను కదా, అందులోకి జొన్న రొట్టెలు ఇలా వీక్లో 2-3 టైమ్స్ అయినా చేసి పెడుతున్నాను. నేను నేర్చుకుంటున్నానండి జొన్న రొట్టె పర్ఫెక్ట్గా చేయడము. ఇంకా రోజు అంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి కొంచెం సులువుగా చేసుకోవడము, రోజు చేసి పెట్టొచ్చు కదా. నార్మల్ చపాతీ కంటే జొన్న రొట్టె మంచిదండి. అందుకే ఇంకా పిండిని అయితే ఇలా వేడిగా వాటర్ అయిపోయాక నేను 1 టేబుల్ స్పూను గోధుమ పిండి వాటర్లో కలిపేసి మిక్స్ చేశాను. ఎక్కడ యూట్యూబ్లో టిప్ చూశానండి, అలా చేస్తే మంచిగా వస్తాయనేసి. మనం పిండి ఇలా కలిపేసి ఒక 2-3 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం చల్లగా అయిపోయాక చేయితోనే మంచిగా కలుపుకోవాలండి. పిండి అయితే కొంచెం పొడిపిండి ఎక్కువగా పెట్టుకోండి. పొడిపిండి వేసుకుంటూ మనమైతే చేయితో చేయాలి. నిజంగా మనం ఒకరిని నిజంగా ఇష్టపడితే కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. అదే మా హస్బెండ్ ఏదైనా డామినేటెడ్గా నేను అది తినను ఇది తినను నాకు ఇదే చెయ్యి అంటే అదొకలాగా అనిపిస్తుందండి. అదే దాని బదులు ఇప్పుడు నేనే ప్రేమగా ఇలా చేసి పెడుతున్నాను అనుకోండి, ఎంత పని చేసినా ఏమనిపించదు. ఇంకా మన సైకాలజీ అంతేమో కదా. ఇంకా పిండి వేసుకుంటూ ఎంత జాగ్రత్తగా చేయాలో అండి. కొంచెం అటు ఇటు అయిపోయినా కూడా విరిగిపోతున్నాయి. ఇలా అట్టకడతో కాకుండా నార్మల్గా చేయితోనే చేయడం నేర్చుకోవాలి. మోస్ట్లీ చాలా వరకు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక 70-80% వచ్చిందండి. ఇంకా పర్ఫెక్ట్గా అంటే సైడ్స్ చుట్టూ కూడా అలా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూశానండి, ఇప్పుడు మనకి గారెల మిషన్ ఇట్లా ప్రెస్ చేస్తే అది ఉంటుంది చూసారా, మీరు ఎవరైనా అలాంటిది తీసుకొని ఉండుంటే నాకు కామెంట్ చేయండి. అంటే విజయ దుర్గానా సంథింగ్ ఏదో వీడియో చూశాను. ఇలా ప్రెస్ చేయగానే మంచిగా జొన్న రొట్టె అయిపోతుందండి. మీరు ఎవరైనా అలాంటిది యూస్ చేసి అది బాగా వర్కౌట్ అవుతుందంటే నాకు చెప్పండి. మన హెల్త్ కోసం మనం అలాంటి విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా ఏం కాదు అనేది నా ఫీలింగ్. అలాంటిది మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే నేనైతే కొనేసుకుంటాను. అది 2500 ఎంతో ఉన్నట్టుంది కాస్ట్ కూడా. మీకు అలాంటివి ఏమైనా తెలిస్తే తప్పకుండా, అంటే చాలా మెంబర్స్ వేసుకుంటూ ఉంటారు కదా. నేను కూడా అలాంటిది ఒకవేళ నిజంగా మంచిగా వర్కౌట్ అయితే ఎవరికైనా నలుగురికి నా వీడియో ద్వారా చెప్పినా కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అందుకే ఇంకా మీరు కూడా ట్రై చేయండి. జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్గా జొన్న దోశలు వేసుకుంటే కూడా మంచిదంట. బట్ మా హస్బెండ్కి మరీ అంతగా నచ్చలేదండి జొన్న దాంతో దోశలు. ఆయన అయితే నార్మల్గా చపాతీ వేయు, 1 చపాతీ వేయాలని చెప్పారు. ఇంకా మరీ 1 చపాతీ ఏం చేస్తాను, ఇంకా పిల్లలు కూడా ఉంటారు కదా. అండ్ నేను కలిపిన ఒక దాంట్లో ఒక పావు వంతు పిండి ఉట్టిగానే వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మా పిల్లలు ఆడేస్తారు మొత్తము. నేను చేస్తానమ్మా, నేను కాలుస్తానమ్మా, ఇంకా చపాతీ పెట్టుకున్నానంటే వీళ్ళతోనే అయిపోతుందండి నాకు. మా చిన్నోడండి మెయిన్ ఇంకా పిండి ముద్దిచ్చేదాకా వదిలిపెట్టాడు. అండ్ ఇదేమో ఆర్గానిక్ జొన్న పిండి అంట, చాలా కాస్ట్లీ అండి. 120 రూపీస్ కేజీ అంట. మనం నార్మల్గా జొన్నలు ఎంత ఉంటాయో నేను ఎప్పుడూ పట్టించలేదు. ఇంకా పట్టించడము ఇదంతా పెద్ద టాస్క్లేండి. ఒకవేళ రోజు తింటారు అంటే మా హస్బెండ్ ఇంకా జొన్నలు తీసుకొని పట్టిస్తాను. ప్రజెంట్ అయితే ఇలాంటి పిండి ఆర్డర్ పెట్టుకొని అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. నేను ఇంతే పార్టిసిపేట్ చేస్తాను కదా, మా హస్బెండ్ అంతే అప్రిషియేషన్ ఉంటుందండి ఆయన దగ్గర నుంచి. నేను చేసే ఈ చిన్న చిన్న పనులన్నీ ఆయన మైండ్లో అలా ఉండిపోతాయి. ఎప్పుడైనా అండి మగవాళ్ళు మన చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్కి ఫీల్ అవుతారనేసి నా ఫీలింగు. ఒక 5-6 రొట్టెలు అయితే చేశాను, చూశారు కదా. ఇది ఒక్కటి పర్ఫెక్ట్గా వచ్చిందండి, చుట్టూ కూడా మంచిగా వచ్చింది కదా. ఇంకా జొన్న రొట్టెలు పెట్టుకుంటే మాత్రం మొత్తం స్టవ్ మొత్తం మెస్సి అయిపోయిందండి. పర్లేదులేండి, క్లీన్ చేసేసుకుంటాను. సో ఇంకా ఆయన ఎప్పుడు వస్తారా అనేసి ఆయనకి 4 సార్లు ఫోన్ చేస్తూనే ఉంటాము. 4 సార్లు ఒక్కసారి లిఫ్ట్ చేస్తారు అంతే. పిల్లలకైతే తినిపించేసాను. ఇంకా వాళ్ళకి మధ్యాహ్నం పడుకోలేదు కదా, పడుకుండిపోతారు. ఆయన బర్త్డే కోసం అయితే బట్టలు ఆర్డర్ పెట్టుకున్నారండి. అసలు మాకు ఆతృత చూడండి. మా పిల్లలు నేను ఆ డ్రెస్సులన్నీ ఓపెన్ చేసాము. ఎప్పుడు చూడు ఆ బ్లూ అన్న బ్లాక్ అన్న వేసుకుంటారండి. నేను ఇక నుంచి అలాంటివి వేసుకోకు, కొంచెం మంచిగా కలర్ వేసుకో అంటే ఈ మ్యాక్స్లో డైలీ వేరు అంటే ఇంట్లో ఉంటే వేసుకోవడానికి టీషర్ట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకో 2-3 ఆర్డర్ పెట్టుకున్నారు, ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా రేపు బర్త్డే రోజు వేసుకుంటారు ఆయన అయితే. ఇంకా మా చిన్నోడు చూడండి అసలు వాటి మీద దొల్లెత్తున్నాడు. వద్దురా బాబు అన్నా కూడా వినడండి. అసలు ఈ పిల్లలతోని నిజంగా ఎంత అల్లరో. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ డాడీ వచ్చేస్తే వాళ్ళ డాడీ వేసుకొని చూడాలి. ఇప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి. మా పెద్దోడేమో వేరే టీషర్ట్ తీసుకొచ్చి సైజ్ మెజర్ చేస్తున్నారు. యాక్చువల్గా లార్జ్ పెట్టుకుంటే సరిపోయేదేమో, ఆయన ఎక్స్ట్రా లార్జ్ పెట్టుకున్నారు. ఎక్స్ట్రా లార్జ్ ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. కొంచెము లూజ్ అయినట్టు అనిపించింది నాకైతే. మరి ఉంచుకుంటారో రిటర్న్ చేస్తారో, మోస్ట్లీ ఉంచుకుంటారులేండి, ఇంక ఇంట్లో వేసుకోవడానికే కదా. పోనీలే, చూసారు కదా నార్మల్ టీషర్ట్ కంటే ఇవి పెద్దగా ఉన్నాయి, లూజ్గా ఉన్నాయి.
కానీ ఫుల్ కలర్‌గా పెట్టేసుకున్నారు. పాపం నేను అంటున్నాను అనేసి. కానీ బావుంటాయండి. ఎప్పుడు ఆ బ్లూ, బ్లాక్ వేసుకొని చిరాగ్గా ఇంకా అందులోనే కలర్‌లు తీసుకుంటూ ఉంటారు. ఇంక వచ్చేసి ఆయన కూడా చెక్ చేసుకుంటున్నారు. నేను కూడా ఇంక ఇవి ట్రై చెయ్యి ఒకసారి చూడు అని చెప్పాను. చాలా బాగున్నారండి. అసలు ఈ స్కై బ్లూది వేసుకోమని చెప్పాను. బ్లూ వేసుకునేసరికి అసలు ఫేస్ లుక్ అంతా కూడా మారిపోయింది. చాలామంది మగవాళ్ళు ఇలా కొత్త కలర్స్ ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ కొంచెం సైజే అండి. లార్జ్ తీసుకుంటే బెటర్గా ఉండేదేమో. లార్జ్ అంటే సైడ్స్కి ఇట్లా పట్టేసినట్టు అవుతుందంట. అందుకే ఇంకా నేను చెప్తున్నాను, వెయిట్ కొంచెం తగ్గితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నా పరిస్థితి అదేనండి బాబు. అసలు లార్జ్ తీసుకుంటేనేమో లూజ్ అయిపోతున్నాయి నాకైతే. మీడియం తీసుకుంటేనేమో కొంచెం పట్టేసినట్టు అనిపిస్తుంది. మీడియంకి లార్జ్కి మధ్యలో ఉన్నాను నేనైతే. నేను కూడా వెయిట్ తగ్గాలి. ఈ వీకెండ్ అయితే ఇంకా ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకుంటానండి. నేను చేయించుకుని ఆల్మోస్ట్ 1 year అయిపోయినట్టుంది. అందుకే ఇంకా ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకుంటాను. మీకు పెడతానండి ఏం చేయించుకోవాలి, టెస్టులు అండ్ మెడిబడ్లో ప్యాకేజ్ ఏముంటుంది అవన్నీ కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. ఈ టీషర్ట్ మాత్రం బాగుంది కదా, కొంచెం లూజ్ అయింది అంతే. ఇంకా ఆయన చికెన్ కర్రీ, జొన్న రొట్టె అయితే పెట్టాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. అసలు ఈ కాంబినేషనే అదిరిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై కొంచెము ఇవాళ కాన్సన్ట్రేటెడ్గా చేశాను, ఫోకస్ పెట్టేసి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పిల్లలు తినేసి వాళ్ళకి అప్పటికే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది పాపం. కానీ వాళ్ళ డాడీ వస్తే మాత్రం ఇంకా మీద అలా పడుతూ ఎగురుతూనే ఉంటారు. మా ఆయన అస్సలు చిరాకు పడరండి. నేను అలా తినేటప్పుడు నా మీద పడ్డారే అంటే అసలు నాకు సుర్రుమని చిరాకు వచ్చేస్తుంది. బట్ ఆయన అలా కాదు, చూశారు కదా ఎంతో ఓపికగా నవ్వుకుంటూ ఆ చిన్నోడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ చికెన్ ఇస్తే అందులో కారం వేసాను రా అంటే ఇంకొద్దొద్దు నాకొద్దు అంటున్నాడు, చూసారా. లేకపోతే నార్మల్గా చికెన్ అవంటే కూడా ఇష్టంగా అయితే తింటాడు. ఇంకా నా ఫ్లిప్కార్ట్ నుంచి ఇదేదో ఇది అంటే టమ్మీ రిడ్యూస్ అవ్వడానికి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇవన్నీ ట్యాగ్ చేస్తాను. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి, టమ్మీ ట్రిమ్మర్ అనేసి. ఇందులో మనం లెగ్స్ పెట్టేసి ఇలా మనము పైకి కిందికి ఇలా డిఫరెంట్వి ట్రై చేయొచ్చు. నేను కుదిరితే మీకు షార్ట్ వీడియో పెడతాను ఏం ట్రై చేయాలి ఏంటి అనేది. ఇంకా మా ఆయనేమో చూశారు కదా వర్క్ చేస్తూనే ఉంటారండి. అబ్బా రోజు అసలు ఎన్ని అవర్స్ ఎలా వర్క్ చేస్తారా అనిపిస్తుంది. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి కూడా 11:30, 12 వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. ఈ గ్యాప్లో నేను ఎప్పుడో ఇంకా వీళ్ళని 8 వరకు నిద్ర, పాపం వాళ్ళు మధ్యాహ్నం కూడా పడుకోరు కదండి, ఆడి వాళ్ళు అలసిపోతారు, పడుకుండిపోయారు. ఆ పడుకునేటప్పుడు కూడా ఆ బెడ్లో టాయ్స్ అండ్ ఆ బెడ్ పక్కకే చూడండి ఎన్ని కార్లో. మా చిన్నోడికి అవి అట్లా ఉండాలి. ఇంకా ఈ కార్లు ఏంటో వీళ్ళేంటో ఈ బొమ్మలేంటో నాకైతే అర్థం కాదు. చిన్నప్పుడు మా నాన్న చిన్న బొమ్మ కొనియడానికే అంటే ఒక చిన్న బొమ్మ కొనిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళమో. ఇప్పుడు వాళ్ళకి చూసారు కదా ఇంకా ఆ కార్లు కాకుండా ఇంకా బోల్డ్ కార్లు ఉన్నాయండి మా ఇంట్లో అయితే. ఇంకా రేపటి కోసం అయితే పెసలు అయితే నానబెట్టేశాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి 2 అస్సలు మర్చిపోకుండా నానబెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఈ కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలండి. ఇదంతా చేసేసి స్కిన్ కేర్ చేసేసి నేను ఇంకా పడుకునేసరికి, ఇంకా మా హస్బెండ్ పడుకుంటేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నేను పడుకునేసరికి 11:30, 12 అయిపోతుందండి. ఆయన వల్ల నా హెల్త్ పాడైపోతుంది అనేసి రోజు నసుక్కుంటూ ఉంటాను. బట్ ఇంకేం చేస్తాను చెప్పండి, పాపం ఆఫీస్లో అంత వర్క్ ఉంటుంది కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇంకా పక్కకి యూటిలిటీ లాగా ఇవ్వడం బెటర్ అయిపోయిందండి. ఈ కిచెన్లో ఇక్కడ ఇదంతా సామాన్ తీసేసి అక్కడ వేసేస్తాను. రేపు క్లీన్గా ఆవిడ వచ్చేసి ఇంకా మంచిగా మార్నింగ్ అయితే క్లీన్ అయితే చేస్తారు. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.